యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేసవి అంటే స్విమ్మింగ్ టోర్నమెంటే కదా. పిల్లలు, మీ అందరికీ ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఏటో త్వరగా చెప్పండి, మేము వినాలనుకుంటున్నాం మేడం. చెప్తాను. అదేంటంటే నాకు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఉంది, మతిపోతోంది. ఏంటి శుభవార్త? అదేంటో త్వరగా చెప్పండి మేడం. ముందు నన్ను మాట్లాడిస్తావా? మేడం, మీరు చెప్పబోయే శుభవార్త ఏంటో త్వరగా చెప్తారా? చెప్తాను. వచ్చే వారం మన స్కూల్లో ఈత పోటీ జరగబోతోంది. ప్రతి ఒక్కరూ పాల్గొంటారు, అర్థమైందా? మా అమ్మ పంపిస్తారో లేదో. మీ అందరికీ రకరకాల ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు పిల్లలు. మీరందరూ మొహమాట పడకుండా వాటిలో పాల్గొనవచ్చు. ముందుగా రిలేలో పాల్గొనబోయే నలుగురిని మనం నిర్ణయిద్దాం, సరేనా? అందులో నువ్వు పాల్గొంటావా కజామా? సరే. ఇంతకీ ఈ పోటీలో ఎవరిని ఎన్నుకున్నారు మేడం? ఒకరిని ఎంపిక చేశాం. ఇంకొకరెవరు? షించాన్, నువ్వు? ఐచాన్, నీ సంగతేంటి? వద్దు మేడం, నాకు పాల్గొనాలని లేదు. అదేంటి అలా అంటావు? నువ్వు బాగానే ఈత కొడతావుగా. కానీ నువ్వు గొప్ప కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు కదా ఐచాన్, అది నీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. 25 మీటర్ల ఈత పోటీలో ఈదడానికి ఇక్కడ ఎవరూ లేరా? ఐచాన్, నువ్వు పాల్గొంటే బాగుంటుంది. లేదు మేడం, వద్దులే. నాకు ఈత కొట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకు ఫ్రెంచ్ క్లాసు ఉంది, ఆ తర్వాత జపనీస్ డాన్స్ క్లాస్ ఉంది, ఈత క్లాసు ఉంది. నేను ఈతకి వెళ్ళను. అలా కుదరదు మేడం గారు. అలా అంటారేంటి బాడీగార్డ్ అంకుల్? మీకోసం నేను తెప్పించిన ట్రంపెట్ షెల్ మీకు అక్కర్లేదా చెప్పండి? రియల్ ట్రంపెట్ షెల్ అద్భుతంగా ఉంటుంది. అది ఎలాగైనా నాకు కావాలి. వింటర్కి అది చాలా బాగుంటుంది. అద్భుతం. మీరు నాకు ఆ ట్రంపెట్ షెల్ ఇచ్చి మభ్య పెట్టాలనుకోకండి. మీరు క్లాస్కు వెళ్ళలేదని మీ అమ్మగారికి తెలిసినట్టయితే నన్ను కోపడతారు. ఇలా చూడండి సార్, యువరాణి గారిని తీసుకుని వచ్చాను. ఓ మిస్టర్ కురోషియో, ఎప్పుడు చూసినా మీరు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటారు. అది ఇలా చూడండి, మీరు నడిచేటప్పుడు మీ కాళ్ళు చేతులు ఈ విధంగా ఊపుతూ నడవాలి, అర్థమైందా? అది అంతే. ఆగండి, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోలేరా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీటిలో దిగేటప్పుడు కాలిని 45 డిగ్రీల్లో పెట్టాలి. కాస్త ఆగండి. ఓకే, ఇప్పుడు ఇలాగే నీళ్ళలో కాలు పెట్టండి. తప్పు, అలా కాదు. మీ చేతి వేళ్లను 35 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఆ తర్వాతే నీటిని నెడుతూ ఇలా ఈదాలి. ఇందుకే చెప్పాను, నాకు ఇది అస్సలు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను. తప్పు చేస్తున్నారు. పరిగెత్తేటప్పుడు మీ చేతులను కాళ్ళను 90 డిగ్రీల కోణంలో కదిలిస్తూ ఇలాగే పరిగెత్తాలి. ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పాలి? చాలా కష్టం. నా వల్ల కాదు, నేను ఈత పోటీలో అస్సలు పాల్గొనను. నీకు కడుపు నొప్పిగా ఉందా ఐచాన్? అబ్బే లేదు మేడం. అయితే నువ్వు ఈత పోటీలో పాల్గొనాల్సిందే. కుదరదు అని మీకు ముందే చెప్పాను కదా మేడం. అయితే మనకు వేరే దారి లేదు. కసమ్మకి ఏమీ చెప్పకుండా తననే 2 రౌండ్లు పంపేద్దాం. ఏంటి నా దగ్గరే మీ ఆటలా షించాన్? ఓ, తను వినేసినట్టున్నాడు. కసమ్మ, నీ చెవులు భలే వినిపిస్తున్నాయే. ఏం చేస్తావు, నీ మాటలు వినకూడదని అనుకున్నాను. ఈ పరిస్థితిలో ఎవరైనా ఇప్పుడు 2 సార్లు ఈదాలి. ఇప్పుడు ఎలా చెప్పండి? నేనిప్పుడు ఈదలేను, నేను బాగా అలసిపోయాను. హిమవరి గ్యాంగ్ కుర్ర కుంకలు, మీరెంత ప్రయత్నించినా చివరికి రోజ్ గ్యాంగే. ఎందుకంటే మా దగ్గర కోసికే ఉన్నాడు. తను ఛాంపియన్ ఆఫ్ ద సౌత్ జోన్ కిండర్ గార్డెన్ స్విమ్మింగ్ టోర్నమెంట్. సహనంతో ఉంటే అందరికీ మంచిదే. అవును, ఒకరే 2 సార్లు ఈదాలంటే చాలా కష్టమే. కొద్దిగా విరామం ఉంటే 2వ ప్రయత్నించవచ్చు. నువ్వు బాగా ఆలోచించుకో షించాన్. నేను ఖచ్చితంగా ఈదలేను. ఈ రోజు నాకు 2 ట్యూషన్లు ఉన్నాయి. ట్యూషన్ కి వెళ్ళాలి కాబట్టి నేను శక్తిని ఆలోచించుకోవాలి. అందుకని నేను ఈదను. నేను చెప్పేది అందరూ వినండి. నేను వినకపోయినా పర్వాలేదు, నాకు బానే ఉంటుంది. గుడ్ లక్ రోజ్ గ్యాంగ్. గుడ్ లక్ హిమవరి గ్యాంగ్. నాతో చెప్పకుండా మీలో మీరు మాట్లాడుకుని ఈత పద్ధతిని మొత్తం మార్చేస్తారా? మారిస్తే మార్చారు. మా దగ్గర కూడా గొప్ప ఈతగాళ్ళున్నారు కదా. గెలుపు మాది, అదరగొట్టు కజామా.
వేగం పెంచు. త్వరగా కజామా, త్వరగా. నేను చాన్. హా, త్వరగా ఈదు నేను చాన్. త్వరగా రా. అలాగే ఈదు, చాలా బాగుంది. అలాగే ఈదు, త్వరగా త్వరగా అలాగే. షిన్చాన్ కంటే ముందు ఈదాలి. షిన్చాన్ పట్టుకో. ఓ, నాకు కామిక్స్ అంటే చాలా ఇష్టం, అందులో మినామి అంటే ఇంకా ఇష్టం. అది కాదు, త్వరగా త్వరగా ఈదు. ఓ, అది ఓ, షిన్చాన్ త్వరగా ఈదు. త్వరగా. ఏంటిది ఇలా చేస్తున్నాడు? ఇలా చెయ్యకూడదు కదా. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. షిన్చాన్, షిన్చాన్, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఈదేస్తున్నావు. ఈ పోటీ చూస్తున్న వాళ్ళందరూ దిగులు పడాల్సింది పోయి నవ్వుకుంటారేమో. కానీ నాకు ఇది నచ్చింది. బాడీగార్డ్ అంకుల్, లాకర్ రూమ్ లో అంతా సిద్ధం చేసి పెట్టాను యువరాణి, మీరు సిద్ధం అవ్వండి. నువ్వు ఇలా ఈదితే నన్ను ఓడించచ్చు అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. అదరు కొడుతున్నావు షిన్చాన్, ఇంకా ప్రయత్నించు. కజామా నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. మళ్ళీ నన్ను ఈదమంటారా మేడం? మరి మనకి వేరే దారి లేదు, దయచేసి ఒప్పుకో కదమ్మా. ఆగండి. ఇప్పుడు నేను ఈదుతాను. మంచి ఆలోచన, గుడ్ లక్. తప్పించుకున్నాను. వస్తున్నాను. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. వావ్, ఇది కూడా చాలా బాగుంది. అలాగే నేను నా ఇష్టం వచ్చినట్టు ఈదుతాను. నన్నెవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదు. ఐచాన్, అదరగొట్టు. వావ్, ఐచాన్. ఐచాన్, నువ్వు అదరగొట్టేశావు. సూపర్. తను సాధించారు. ఐచాన్, అద్భుతం చేశావు. గెలిచి చూపించావు. నువ్వు చాలా బాగా ఈదావు. ఓహో, నువ్వు చాలా అద్భుతంగా స్విమ్ చేసావు. చాలా థ్యాంక్స్. మీ పొగట్టులని షిన్చాన్కే చెందాలి. నేను బాగా అలసిపోయాను. నాకు ఈ పోటీ నచ్చింది. మనం ఓడిపోయామనే సంగతి నువ్వు గుర్తుంచుకో.